నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ క్లోజప్. ఆయన కవిత్వం నేల విడిచి సాము చేయదు, మట్టితో పెనవేసుకుంటుంది. వర్గ పోరాట స్పృహతో ఉంటుంది. ప్రభుత్వ నేరాలను చీల్చి చెండాడుతుంది. ఆయన కవిత్వం బడుగు బలహీన వర్గాల దీన స్వరం వినిపిస్తుంది. బీద బిక్కి ఆకలి కేకలను ఒడిసి పట్టుకుంటుంది. కార్మికులు కర్షకుల పోరాటాలకు పిలుపునిస్తుంది. విప్లవ శంఖారావమై ధ్వనిస్తుంది. సమాజ స్వప్నాలను కాంక్షిస్తుంది. అందుకే ఆయన అక్షరాలకు ఫాసిస్టు రాజ్యం కలబరపడుతుంది. చైతన్యదారులను తెరిచే ఆయన కళానికి హడలిపోతుంది. అందుకే 80 ఏళ్ల వయస్సులోనూ ఖైదీ చేసి కటకటాల పాలు చేసింది. ఆయనే విప్లవ కవి వరవర్రావు. ఆ అక్షర యోధుడిపై ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. ఖైదు చేసిన వరవర్రావు కవిత్వం ఆగలేదు. కటకటాల అవతల నుంచే కదిలొస్తుంది. రాజ్యంపై తిరస్కార బావుటా నెగరవేస్తూనే ఉంది. అదిరింపులు బెదిరింపులు ఆపలేవని ఎదురు నిలబడుతుంది. ఊపిరి ఉన్నంత కాలం తన బాట మాట మారవనే సంకేతాన్ని అందిస్తోంది. వరవర్రావు ప్రజాకవి. ఆయన కలం ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల కోసమే పనిచేస్తుంది. రైతు కార్మికుల స్వేదాన్ని ఇంధనం చేసుకుంది. అలాంటి కవిత్వం ఇప్పుడు బంధింపబడింది. కఠిన ఆంక్షల మధ్య నలుగుతోంది. కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అణిచివేయబడుతోంది. జైల్లో ఉన్న వరవర్రావు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విరస నేత వరవర్రావు భీమా కోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇష్మంగా ఉందని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రజాస్వామికవాదులు, రచయితలు, కవులు, జర్నలిస్టులు ఆయన కాపాడేందుకు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆరోగ్యం బాగలేదంటూ బెయిల్ కోసం వరవర్రావు మహారాష్ట్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. భీమా కోరేగావ్ కుట్రలో వరవర్రావు పాత్ర కీలకమని, ఆయనకు బెయిల్ ఇవ్వరాదని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం వరవర్రావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్న సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు జేజే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల భీమా కోరేగావ్లో 2018 జనవరి 1న పీష్వాలపై దళితుల విజయ ద్విశతాబ్ది ఉత్సవాల నిర్వహణ సందర్భంగా హింస చెలరేగింది. ఆ హింసలో ఒక వ్యక్తి చనిపోగా పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై హిందూ సంస్థల ప్రతినిధులు సంభాజీ బీడే, మిలిందు ఎగ్బోటేలపై కేసు నమోదు చేశారు. వీరు పట్టణాల్లో మావోయిస్టులని పోలీసులు ఆరోపించారు. వారి ఇళ్లలో కొన్ని ఎలక్ట్రానిక్ స్టోరేజ్ పరికరాలు, సీడీలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అక్కడ దొరికిన ప్రింట్అవుట్లను పరిశీలించగా రాజీవ్ గాంధీ హత్య తరహాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి నక్సలైట్లు కుట్ర పనిన విషయం వెల్లడైందని పోలీసులు తెలిపారు. 2018 ఆగస్టు 28న విప్లవ రచయితల సంఘ నేత పెండ్యాల వరవర్రావు సహా పలువురు హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, రచయితల ఇళ్లలో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్ నుంచి వరవర్రావును అరెస్టు చేసి తమతో పాటు పూణే తీసుకెళ్లారు. భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి జూన్లో అరెస్టు చేసిన వారిలో కొందరు మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారని, వారంతా ప్రధానమంత్రి మోడీ హత్యకు కుట్ర పన్నారని, వారికి వరవర్రావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు ఆరోపించారు. వరవర్రావుపై ఐపీసీ 153A, 505(1)B, 117, 120B, చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం సెక్షన్ 13, 16, 17, 18B, 20, 38, 39, 40 సెక్షన్ల కింద మహారాష్ట్ర పూణే జిల్లా విసారాంబాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి వరవర్రావు జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసినా ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో విచారణ ఖైదీగా ఉన్న వరవర్రావును తక్షణమే విడుదల చేయాలని సామాజిక ఉద్యమకారులు, మేధావులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. వరవర్రావును మానవతా దృక్పథంతో విడుదల చేయాలని, ఆయనకు వైద్యం అందించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని జేజే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరవర్రావు ఆరోగ్యం విషయంలో ప్రజాస్వామికవాది ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. వరవర్రావును వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే ప్రముఖ రచయిత వరవర్రావు ఆరోగ్యంపై టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ట్విట్టర్ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అత్యాధునిక వైద్యం తక్షణమే అందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విజ్ఞప్తి చేశారు. కవి వరవర్రావును విడుదల చేసేందుకు చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోడీకి లేఖ రాశారు. వరవర్రావుతో దేశానికి ఎలాంటి ప్రమాదం లేదని చౌదరి అన్నారు. నేరం రుజువు కాకుండా ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాడని, ఆయనకు సరైన వైద్య సహాయం లేదని, ప్రస్తుతం వరవర్రావు మానసికంగా స్థిరంగా లేరని అధీర్ పేర్కొన్నారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు చొరవ చూపాలని ప్రధానిని కోరారు. వరవర్రావును వెంటనే విడుదల చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. వరవర్రావు ఆ పేరు వినగానే విప్లవం, విప్లవ కవిత్వం ఒకేసారి గుర్తుకొస్తాయి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన వరవర్రావు 1957లో సోషలిస్టు చంద్రులు అనే కవితతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
కవి, కార్యకర్త, వక్త, మేధావిగా అరుదైన వ్యక్తిగా ఎదిగారు. చలినేగళ్ళు, జీవనాడి, స్వేచ్ఛ, సముద్రం వంటి కవితా సంపుటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాలేజీ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించిన ఈ ప్రజాకవి కారాగారంలో ఉన్నప్పుడు కూడా కవిత్వం రాయటం ఆపలేదు. విప్లవోద్యమ నిబద్ధతకు నిలుపుటద్దంగా నిలిచే వరవర్రావు 78 ఏళ్ల వయసులో ఇప్పటికీ పూణే జైల్లోని అంధకార సెల్లో పడుకోవడానికి మంచం, కూర్చొని రాసుకోవడానికి టేబుల్ కూడా లేని అసౌకర్యాల మధ్య నుంచి తన వాణిని, బాణిని వినిపిస్తూనే ఉన్నారు. ఆవేశంలో, ఆకాంక్షతో హృదయంలోంచి స్పందించి ఈ జనరేటర్లోంచి జన్మించిన విద్యుత్తును నేను వెలుగుతున్నాను. నేను వెనుకటి దీపాల్లా గాలిలో దేవుణ్ణి నమ్ముకొని పుట్టలేదు. నేను అణువును ఆడించి పరమాణువుతో పాడించగలను. ప్రపంచ ప్రగతి సాధించగలను. రాకెట్లతో చంద్రునిపై నా విజయాన్ని రాయించి తీరుతాను. నా వంటి 1000 దీపాలను వెలిగించి నా ఒంట్లో ఊపిరిపోతే మాత్రమే ఈ యుగకాంతిని నేను, ఈ జనరేటర్లోంచి జన్మించిన విద్యుత్తును నేను. పెండ్యాల వరవర్రావు అందరికీ వివిగా సుపరిచితులు. ఆయన నవంబర్ 3, 1940లో వరంగల్ జిల్లాలోని చిన్న పెండ్యాల అనే గ్రామంలో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం, సాహితీ విమర్శలు రాయడం మొదలుపెట్టారు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్లోని సికేఎం కళాశాలలో 1968-98 తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేశాడు. నవంబర్ 1966లో సాహితీ మిత్రులు స్థాపించి సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించారు. 2 దశాబ్దాల పాటు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన సృజన పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుంచి 1992 వరకు 200 సంపుటులుగా అచ్చు అయిన సృజన ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది. వివి జైల్లో ఉన్న సమయంలో సృజనకి ప్రచురణకర్తగా ఆయన భార్య హేమలత వ్యవహరించారు. జనవరి 1970లో తోటి కవులతో స్థాపించిన తిరగబడు కవులు కొన్నాళ్ళకి విప్లవ భావాలు గల మరికొందరు కవులతో చేతులు కలిపి 1970 జూలై 4న విప్లవ రచయితల సంఘం అవతరించాక తెలుగు సాహిత్య రంగంలో ఒక విప్లవ కిరీటమై ఎగిసింది. విరసం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరవర్రావు వివిధ స్థాయిలో పనిచేస్తూనే ఉన్నారు. 1984 నుంచి 1986 వరకు కార్యదర్శిగా కూడా ఉన్నారు. 1983లో స్థాపించిన ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడిగా 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. విరసం 35 సంవత్సరాలుగా రచయితలు, మేధావులు, విద్యార్థులు, యువకులకు స్ఫూర్తినిస్తూ వారిని ప్రభావితం చేస్తూ తెలుగు భాషలో విప్లవ ఉద్యమమే నిలిచింది. వివి విప్లవ ఉద్యమంతో పాటు సాహితీ రంగానికి కూడా చాలా దోహదపడ్డారు. 2 దశాబ్దాల పాటు ఎన్నో కేసులో వివిని నిందితులుగా చేర్చారు. 1980లో ఆయన ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడింది. మొత్తం మీద 18 కేసులు పెట్టగా 1973 నుంచి దాదాపు 6 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. 1985-89లో రామ్నగర్ కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసులో శిక్ష అనుభవించారు. 1986లో టాడా చట్టం కింద మోపబడిన రామ్నగర్ కుట్ర కేసు ఇంకా కోర్టులోనే ఉంది. మిగిలిన 17 కేసుల్లో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. జూన్ 2002లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిపిఐ, ఎంఎల్ పీపుల్స్ వారితో శాంతి చర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో వరవర్రావు ప్రజాగాయకుడు గద్దర్తో కలిసి మధ్యవర్తిగా వ్యవహరించారు. తెలుగుదేశం ప్రభుత్వంతో జరిగిన ఆ శాంతి చర్చల ప్రయత్నం ఆధురణి విఫలమైంది. మరలా 2004, 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్ వారితో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించినప్పుడు ఆయన మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించారు. ఒక విడత చర్చల అనంతరం 2005 ఆగస్టు 18న మావోయిస్టు పార్టీ, విరసం, ఇతర ప్రజా సంఘాలపై నిషేధంతో ముగిసింది. వరవర్రావుకు 1968లో చలినెగ్గెళ్ళు గంధానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. వరవర్రావు జీవితాంతం తాను రాసిన అక్షరాలకి నిబద్ధుడే బతుకుతున్నారు. అందుకే గత 5.5 దశాబ్దాలుగా ఆయన జీవితాన్ని నిషేధాలు, నిర్బంధాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినా వివి కలం గలం మూగబోలేదు. ఆయన సహచరి హేమలత, పిల్లలు సహజ, అనల, పవనలు ఆయన వెన్నంటే ఉంటూ ఆయన నిర్బంధాలను పరోక్షంగా అనుభవిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వివిధి కమ్యూనిస్టు కుటుంబం. ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ పంత, మొక్కవని స్వేచ్ఛాకాంక్ష వరవర్రావు రాజకీయ విశ్వాసానికి పునాది అయింది. వరవర్రావు కటకటాల నుంచి కూడా సమాజానికి, విప్లవానికి నిబద్ధమయ్యే రచనలే చేశారు. నక్సల్బరీ శ్రీకాకుళం ముషాహరి నుంచి తెలంగాణ దాకా నాగేటి చాలలో రగిలిన రైతాంగ పోరాట జ్వాలలు 1970 తరం దశా దిశను నిర్దేశించాయి. వివి లాంటి వాళ్ళు ఆ చైతన్య రాగాలను నిరంతరం ఆలపిస్తూనే ఉన్నారు. వరవర్రావు అంటే విప్లవ రచయితల సంఘం, విరసం అంటే వరవర్రావు. విప్లవ రచయితల సంఘాన్ని, వివిని విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు. విరసం స్థాపించిన దగ్గర నుంచి వివి అందులోనే ఉన్నారు. విరసం వేదికగా తన కళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. మార్క్సిస్టు విలువలను భుజానికి ఎత్తుకున్నారు. సమాజంలోని మార్పు కోసం నిరంతరం అక్షర శ్రామికుడై శ్రమిస్తూనే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ వివి విస్తృతమైన పాత్ర పోషించారు. అసలు వరవర్రావు అసలు సిసలైన తెలంగాణ కవి.
తెలంగాణ ఔచిత్యాన్ని, ఆవశ్యకతను, ఔన్నత్యాన్ని తెలియజేస్తూ సాహిత్యోద్యమంలో భాగమై ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడ్డారు. వరవర్రావు గొప్ప కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కవిగా ప్రజల పక్షం, అధ్యాపకుడిగా విద్యార్థుల పక్షం, చర్చల ప్రతినిధిగా విప్లవకారుల వైపు, రచయితగా పోరాడే ప్రజల వైపు, ప్రజల గొంతును వినిపించే వక్తగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వరవర్రావు కవిత్వాన్ని అంచనా వేయాలంటే 5 దశాబ్దాల చరిత్ర, రాజకీయ ఆర్థిక పరిణామాలు, సాంస్కృతిక మార్పులు తెలిసి ఉండాలి. అంత మాత్రమే కాదు, వాటి పట్ల అవగాహన ఉండాలి. 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా వరవర్రావు రచనలు చేశారు. ఒక రకంగా 50 ఏళ్ల తెలుగు సామాజిక చరిత్రకు ఆయన కవిత్వం దాఖలా. బహుశా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు ఇతివృత్తంగా స్వీకరించి ఇంత విస్తృతంగా రాసిన మరో తెలుగు కవి లేరు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. విప్లవం, యుద్ధం, నిర్బంధం, దళితులు, ఆదివాసులు, ముస్లింలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, ప్రాంతీయ, జాతుల ఉద్యమాలు, విద్యారంగం, గ్లోబలైజేషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలు, ఇట్లా అనేక విషయాల మీద వందల కొద్ది వ్యాసాలు రాశారు. వక్తగా కూడా వరవర్రావు ఈ సమాజంలో మంచి ప్రభావం వేశారు. వక్తకృత్వాన్ని ఒక కళగా వివి అభివృద్ధి చేశారు. 78 ఏళ్లలో కూడా ఆయన కంచు కంఠంలోని రాజకీయ స్పష్టత తగ్గలేదు. సభలో మాట్లాడే ప్రతి మాటలో ఆయన రాజకీయ విశ్వాసాలకు ఏమాత్రం చిక్కు చెదరదు. రచయితలను పాలకులు ఎప్పుడూ ప్రతిపక్షంగానే చూస్తారు. ప్రతిపక్షాలు శూన్యమైన సందర్భంలో రచయితలు, కవుల పాత్ర మరింతగా పెరుగుతుంది. ఆ పాత్రనే వరవర్రావు నిర్వహిస్తున్నారు. దేశంలో అమలవుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడుతున్నారు. 70 ఏళ్లు పైబడిన వరవర్రావులో ఓ ప్రమాదకరమైన నక్సలైట్ ఉన్నట్లు న్యాయస్థానం పదే పదే అంటుంది. జాతీయ, అంతర్జాతీయ మేధావులు, రచయితలు, ప్రముఖ పాత్రికేయుల దాకా వీరి విడుదల లేదా బెయిల్ గురించి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదు. అయినా సరే వరవర్రావు తన కమిట్మెంట్ను ఏమాత్రం సడలించుకోలేదు. వరవర్రావును కేవలం రచయితగానో, వక్తగానో మాత్రమే చూడడం లేదు. ఓ వ్యక్తిగా, ప్రత్యామ్నాయ రాజకీయ విశ్వాసాలకు ఓ నిర్వచనంగాను ఆయన నిలబడ్డారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన చెప్పే మాటలకు ఏమాత్రం తప్పకుండా ఆయన ఆచరణలోనూ కనబడుతుంది. ఆ విశ్వాసాలను ఆకలింపు చేసుకుని బతుకులోనూ దానిని అవలంబించడం అంత సాధ్యమైన పని కాదు. వరవర్రావు దానిని సుసాధ్యం చేశారు. మార్కిస్టు ఆలోచనలకు ఆచరణగా నిలబడ్డారు. 1975 నుంచి 2017 దాకా వరవర్రావు రాసిన సుమారు 400 కవితలు 2 వాల్యూములుగా వచ్చాయి. వివి తెలంగాణ విమోచన ఉద్యమం, తెలుగు నవల మీద ప్రామాణికమైన పరిశోధన గ్రంథం వెలువరించారు. గూగి నవలలో కొన్ని అనువదించారు. పర్స్పెక్టివ్స్ 1989 జూలైలో వివి జైలు నుంచి రాసిన సహచరులు అనే పుస్తకాన్ని ప్రచురించింది. 1990 జనవరిలో సృజన సంపాదకీయాలు ఓ పుస్తకంగా వచ్చింది. ఆ క్రమంలోనే 2008 జనవరి నుంచి 2019 జూలై వరకు గడిచిన 11 ఏళ్ల కాలంలో వెలువడిన అల్లం రాజయ్య 6వ సాహిత్య సంపుటాలకు వివి సంపాదకత్వం వహించారు. వాటికి 240 పేజీల ముందు మాటలు రాశారు. అవి నిజానికి ఆ రచన కాలానికి అద్దం పట్టిన తెలంగాణలోని నక్సలైట్ ఉద్యమ సాంస్కృతిక రాజకీయాల చరిత్ర. ఆయన తప్ప మరొకరు రాయలేని పొలిటికల్ డాక్యుమెంట్. తెలంగాణ ఉద్యమంలోనూ వరవర్రావు ప్రముఖ పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక పోరాటాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి ఎన్నో రచనలు చేశారు. ఇంద్రవెల్లి పోరాటం నుంచి నేటి బంగారు తెలంగాణ పోకడల వరకు ఆయన తడమని అంశం లేదు. వరవర్రావు రాసిన తెలంగాణ వ్యాసాల్లో తెలంగాణకు సంబంధించిన అనేకమైన వాస్తవాలు వెల్లడించారు. 1968, 1969, 1972 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నా జ్ఞాపకాలని వరవర్రావు రాసిన వ్యాసం చాలా విలువైంది. ఇప్పటి ఉద్యమానికి, అప్పటి ఉద్యమానికి మధ్య ఒక లెంకను కుదిరిస్తూ గత ఉద్యమానికి అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ఎంతో దోహదపడుతుంది. వరవర్రావు తన వ్యాసాల్లో తెలంగాణకు సంబంధించిన పలు చారిత్రక అంశాలను మన ముందుంచి, రాజకీయాలు వాటి ఆలంబనగా చేసుకుని కోస్తా ఆధిపత్య వర్గాలు ఒకవైపు కదిలి ఎక్కడ నిలబడ్డాయో వివరిస్తారు. ఒక చారిత్రక దృక్కోణం నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణను దాశరథి, కాళోజీ వంటి కవులు ఎందుకు ఆహ్వానించారో, వారి కలలు ఎలా కల్లలయ్యాయో వరవర్రావు వ్యాసాలు వివరిస్తాయి. తెలంగాణ గురించి వరవర్రావు రాసిన రచనలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన రచనలను, విషయాలను అర్థం చేసుకోవడానికే కాకుండా మన ఆలోచనలను, అవగాహనలపై తీవ్ర ప్రభావితం వేస్తాయి. వరవర్రావు కలం ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఊరుకోలేదు. బుద్ధిజీవులకు మార్గాన్ని సూచించింది. నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వెంటాడుతూ ఉంటే ఊరక కూర్చున్న నోరున్న ప్రతి వాడు నేరస్తుడే అంటూ హెచ్చరించింది. విద్యార్థులకు రాజకీయ పాఠాలు నేర్పించింది. తెలంగాణ పోరాట చరిత్ర మరో తరానికి వివరించింది. వివి కలం, గళం ప్రజల పక్షాన నిలబడ్డాయి కనుకనే ఇప్పుడు జైలు పాలయ్యారు. వివి లాంటి ప్రతిపక్ష వాయిస్ లేకపోతే ప్రభుత్వం చేసిందే చట్టమవుతుంది, ప్రభుత్వం చెప్పేదే శాసనమవుతుంది. ఈ ప్రమాద ఘంటికలను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. సమాజానికి చాలా అవసరమైన వివిని రక్షించుకోవడం అందరికీ అత్యవసరం. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.